బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 50 ఏళ్ల తర్వాత లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక. ఎన్డీఏ ఇండియా కూటమి అభ్యర్థుల మధ్య పోటీ. ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం. 200 రోజుల్లో 28,000 కోట్ల రుణాలు. కొత్తగా చేసిందేమీ లేకున్నా అప్పులు చేసిన రేవంత్ సర్కార్. 3వ రోజు కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె. ఎమర్జెన్సీ మినహా అన్ని సేవలు బంద్. కెన్యాలో చలో పార్లమెంట్ హింసాత్మకం. 5 మృతి, డజన్ల మందికి గాయాలు. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. 5 రోజులు రాష్ట్రానికి వర్ష సూచన. దేశ చరిత్రలో తొలిసారిగా లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ పదవి కోసం ఎన్డీఏ నుంచి ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కె సురేష్ పోటీ పడుతున్నారు. ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ఎంపీలంతా తప్పకుండా 11 గంటల నుంచి లోక్సభ సమావేశం ముగిసే వరకు సభలోనే అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశాయి. ఇక స్పీకర్ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో లోక్సభలోని అధికార ప్రతిపక్షాల బలాబలాలపై చర్చ జరుగుతోంది. 543 మంది సభ్యులలో ప్రస్తుతం 542 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో ఎన్డీఏకి 297 మంది ఎంపీల బలం ఉండగా ఇండియా బ్లాక్ పార్టీలకు 233 మంది ఎంపీల బలం ఉంది. 2 కూటముల్లో ఏ కూటమికి చెందిన వారు 12 మంది ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, దేశ లోక్సభ స్పీకర్ ఎన్నిక అనేది అత్యంత కీలకమైన పదవి. దీనికోసం ప్రతి 5 ఏళ్లకోసారి అధికారం ప్రతిపక్ష నేతల మధ్య పోటీ ఉంటుంది. ఈ క్రమంలోనే నేడు స్పీకర్ ఎన్నిక సంబంధించి నిన్న ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన తర్వాత స్పీకర్ గా గత 5 ఏళ్లు ఎవరైతే స్పీకర్ గా నిర్వహించారో వారికే మళ్ళీ ఓం బిర్లాకే స్పీకర్ పదవిని ఇవ్వాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి భావించింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇటు ఓం బిర్లాతోటే నామినేషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో విపక్షాలైనా ఇటు ఇండియా కూటమికి సంబంధించి రాహుల్ గాంధీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలను కూడా కలిసిన నేపథ్యంలో వారు మాకు ఖచ్చితంగా డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పట్టుబట్టారు. డిప్యూటీ స్పీకర్ పదవి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి ఇష్టం లేక ఎన్డీఏ కూటమి సైతం వారికి ఒకే చెప్పలేకపోవడంతో ఇటు ఇండియా కూటమి సైతం మేము కూడా స్పీకర్ నిలబెడతాం, మీరు డిప్యూటీ స్పీకర్ అడిగితే ఇవ్వట్లేదని చెప్పేసి వారు ఇండియా కూటమి కూడా స్పీకర్ ను పోటీలో దించింది. 7 సార్లు గెలిచిన కె సురేష్ ను డిప్యూటీ స్పీకర్ గా నామినేషన్ దాఖలు చేపించింది. ఇండియా కూటమి తరఫున నామినేషన్ దాఖలు చేయడంతో ఏకజీవమయ్యే స్పీకర్ ఎన్నిక కాస్త ఇవాళ ఓటింగ్ కాడికి దారి చేసింది. గత 50 ఏళ్లలో ఇది తొలిసారని చెప్పేసి కూడా చెప్తున్నారు. స్పీకర్ ఎన్నికకు గత 50 ఏళ్లలో ఎన్నడూ కూడా ఓటింగ్ జరగలేదు, ఎప్పుడు కూడా ఏకగ్రీవం అయ్యేది. ఆ డిప్యూటీ స్పీకర్ అనేది ఆనవాయితీగా ప్రతిపక్షాలకు ఇచ్చేది. కానీ డిప్యూటీ స్పీకర్ ఇవ్వకపోవడంతో ఇండియా కూటమి సైతం స్పీకర్ ను బరిలో దించింది. స్పీకర్ ఎన్నిక అనివార్యమైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు ఓం బిర్లాకు సంబంధించి అటు సురేష్ ఇద్దరు కూడా నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ 11 గంటలకు ప్రొటెస్ట్ స్పీకర్ సభలో ఓటు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మరోసారి ఓం బిర్లా అభ్యర్థి నిలబెట్టిన ఎన్డీఏ కూటమి, కె సురేష్ బరిలో దించిన ఎన్డీఏ కూటమి ఇద్దరు కూడా వారి సభ్యులు అంతా కూడా ఓటింగ్ లో పాల్గొంటారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక కోసం ఇప్పటికే 2 ఎంపీలను చైర్మన్, డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల చాలా సాధారణ మేరతో జరుగుతుంది. అయితే లోక్సభ ఎన్నికల సగానికి పైగా ఉన్న అభ్యర్థి లోక్సభ స్పీకర్ అవుతారు. అంటే ఎవరికి 50% పైబడి ఓట్లు వస్తాయో వారికి లోక్సభ స్పీకర్ అవుతారు. మొత్తం లోక్సభలో 542 సీట్లు ఉండగా ఎన్డీఏకు 293 సీట్లు ఉన్నాయి. విపక్షాల సంఖ్యాబలం లేదు కాబట్టి డిప్యూటీ స్పీకర్ పదవి ఎన్డీఏకి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఓం బిర్లా స్పీకర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోసారి బిర్లా చేస్తే రెండోసారి స్పీకర్ అయిన తొలి బీజేపీ నేత కూడా ఓం బిర్లా అవుతారని చెప్పేసి కూడా ఇప్పటికీ చెప్తున్నారు. ఇప్పటికీ బలాబలాలు చూసుకున్నట్టయితే బీజేపీకి 240 మంది ఎంపీలు ఉన్నారు. కాగా ఎన్డీఏ మొత్తం 293 ఎంపీలు ఉన్నారు. టీడీపీ నుంచి 16 ఎన్డీఏ కూటమికి మద్దతు వస్తున్నారు. జేడీయూ నుంచి కూడా 12 మంది ఎంపీలు ఉన్నారు. ఇండియా కూటమికి కేవలం 235 మంది మాత్రమే ఎంపీలు ఉండగా వారిలో కాంగ్రెస్ కి సంబంధించిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కు 98 మంది ఇతరులు 14 ఉన్నారు.
లోక్సభలో టీఎంసీకి 29 మంది ఎంపీలు ఉన్నారు. వీరు ఎవరికి ఓటేస్తారనేది ఇప్పటికీ కూడా స్పష్టత లేదు. వీరు ఎవరికి ఓటేస్తే వారికి కొంత కీలకంగా ఉంది. టీఎంసీ ఎంపీల సంఖ్య 29 ఉండడంతో వీరు ఒక కీలకమైన ఘట్టంగా మారనుంది. అది టీఎంసీ కావచ్చు, ఇతర న్యూట్రల్ ఉన్న పార్టీ ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఎవరికి భద్రత అనేది కొంత ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. గతంలో ఇండియా కూటమిలో లేరు మమతా బెనర్జీ, ఇటు ఎన్డీఏ కూటమిలో లేరు కనుక ఎవరికి మద్దతు అనేది కొంత ఆసక్తిగా చర్చ జరుగుతుంది. ఇటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి 11 గంటలకే ఆ ఎన్నిక స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే ఈ త్రీ లైన్ విప్పు బీజేపీ ఎన్డీఏ కూటమి అంతా కూడా త్రీ లైన్ విప్పు జారీ చేసింది. ఇటు కాంగ్రెస్ కూడా విప్పు జారీ చేసింది. ఇండియా కూటమికి సంబంధించిన నేతలంతా కూడా ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీని చీల్చేస్తున్నారు ఎన్డీఏ కూటమి అని చెప్పేసి కూడా ఎప్పటి నుంచి పట్టుబడుతున్నారు. నిన్న ఒక కాన్స్టిట్యూషన్ బుక్ తోటే నిన్న వాళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ స్పీకర్ ఖచ్చితంగా పదవిని ఇండియా కూటమికి ఇవ్వాలని చెప్పేసి పట్టుబడిన నేపథ్యంలోనే స్పీకర్ ఎన్నిక ఇవాళ అనివార్యమైంది. పోటాపోటీతో ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు. దళితుడైన సురేష్ను మేము గెలిపించుకుంటామని చెప్పేసి కూడా ఇండియా కూటమి చెప్తుంది. కానీ మెజారిటీ పరిస్థితి మాత్రం ఎన్డీఏ కూటమికే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అనిపిస్తుంది. ఓం బిర్లా రెండవసారి స్పీకర్ అయ్యేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ లెవెల్, థ్యాంక్ యూ. జూడాల సమ్మెలో గందరగోళం నెలకొంది. ఉస్మానియా జూడాలు, గాంధీ జూడాలు 2 వర్గాలుగా చీలిపోయారు. నిన్న వైద్య అధికారులతో జరిగిన చర్చల్లో హాస్టల్ ఫెసిలిటీ, కాకతీయ కాలేజీ రోడ్ సమస్యల పరిష్కారాన్ని జీవో ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో సమ్మె విరమిస్తున్నట్లు గాంధీ ఆసుపత్రి జూడాలు ప్రకటించారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన బిల్డింగ్ పై క్లారిటీ రాలేదని, సమ్మెని ఎలా విరమిస్తారని ఉస్మానియా జూడాలు, గాంధీ జూడాలను ప్రశ్నించారు. తమ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఉస్మానియా జూడాలు స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ మధ్య చీలిక తెచ్చిందని మండిపడుతున్నారు. జూడాల సమ్మెకు సంబంధించిన సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, జూడాల సమ్మె గందరగోళంలో ఉందని కూడా చెప్పాలి. ప్రధానంగా ఉస్మానియా, గాంధీ ఆసుపత్రి జూడాల మధ్య చీలిక వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా నిన్న అర్ధరాత్రి వరకు కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల మధ్య జరిగినటువంటి చర్చలతోటి అటు ఏదైతే కేవలం 2 సమస్యలు మాత్రమే ప్రస్తుతానికి పరిష్కరిస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో గాంధీ ఆసుపత్రి జూడాలు తాము సమ్మెను విరమిస్తామని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఉస్మానియా ఆసుపత్రి నూతన బిల్డింగ్ పైన ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో అటు ఉస్మానియా జూడాలు తాము ఈ సమ్మెను కొనసాగిస్తామని, ఈ 8 అంశాలలో కేవలం 2 అంశాలు పరిష్కారం అయితే చాలా అనేది కూడా అటు ఉస్మానియా ఏదైతే జూడాలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అన్ని సమస్యల పైన ఒక క్లారిటీ ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నారు ఉస్మానియా ఆసుపత్రి జూడాలకు సంబంధించిన వారు. ప్రధానంగా ఉస్మానియా బిల్డింగ్ పై నెలకొన్నటువంటి సందిగ్ధతను ప్రభుత్వం తొలగించాలని కూడా ఇప్పటికే జూడాలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రుల్లో సమ్మె అనేది కొనసాగుతా ఉంది. అటు ఉస్మానియా, గాంధీ జూడాలకు సంబంధించి మాత్రం ఇద్దరి మధ్య చీలిక వచ్చినటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. నిన్న అర్ధరాత్రి గాంధీ ఆసుపత్రికి సంబంధించినటువంటి జూడాలు సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటన చేశారు. ఎట్ ఏ టైం అదే సమయంలో కూడా ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించినటువంటి జూడాలు తాము సమ్మెను కొనసాగిస్తున్నామని కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దీంతో ఒక రకంగా జూడాల సమ్మె గందరగోళంలో నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా ఉస్మానియా ఆసుపత్రి జూడాలకు సంబంధించి మాట్లాడుతూ తమ మధ్య ప్రభుత్వమే చీలిక తెచ్చిందని కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడింది. దీంతో లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కరెంటుపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు అనేది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని వివరించారు. చట్ట నిబంధనలను తుంగలోకి తొక్కి కమిషన్ ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదనేది కేసీఆర్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వ్యవహారాలపై హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎల్ నరసింహారెడ్డి సారథ్యంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని, కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని కూడా ఆయన సవాల్ చేశారు. కమిషన్ విచారణను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కమిషన్ ఏర్పాటు చట్ట వ్యతిరేకమని తుది తీర్పు వెలువరించాలని విజ్ఞప్తి చేశారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణాలు, ఛత్తీస్గఢ్ ఎంఓయు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట వ్యతిరేకమని వెల్లడించాలని కోరారు. ఈ వ్యాజ్యంలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్తో పాటు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని వ్యక్తిగత ప్రతివాదిగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ కు హైకోర్టు నంబర్ కేటాయించాల్సి ఉంది. కాగా జస్టిస్ నరసింహారెడ్డిని వ్యక్తిగత ప్రతివాదిగా పేర్కొనడంపై రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి పరిశీలన తర్వాత తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్లో పలు ముఖ్య అంశాలు ఉన్నాయి. విద్యుత్ చట్టం 2003 ప్రకారం విద్యుత్ వ్యవహారాలపై సమీక్ష చేసి నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చట్ట ప్రకారం ఏర్పాటైంది. ఎస్ఈ బహిరంగ విచారణలు నిర్వహించి ప్రజాభిప్రాయాలు స్వీకరిస్తుంది. ఎస్ఈఆర్సీ నిర్ణయాలతో విభేదించిన వాళ్లు ఎలక్ట్రిసిటీ అప్పీలేట్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అప్పీలేట్ అథారిటీలో వాదనలు వీగిపోతే సుప్రీంను ఆశ్రయించే వెసులుబాటు ఉంది. ఈ తరహా చట్ట నిబంధనలను తుంగలోకి తొక్కి కమిషన్ ఏర్పాటు చేయడాన్ని చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలని పిటిషన్లో పేర్కొన్నాయి. దక్షిణాది రాష్ట్రాలన్నీ విద్యుత్ కొరతతో ఉన్నాయి. టీఎస్ఎస్పీడీసీఎల్ విచారణ జరిపి దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం ఛత్తీస్గఢ్ లో మాత్రమే మిగులు విద్యుత్ ఉన్నదని తేల్చింది. దాని ప్రకారం తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగిందని పిటిషన్లో ప్రస్తావించారు. విద్యుత్ కొనుగోలు వ్యవహారం రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం. ఈ విషయాన్ని కూడా కమిషన్ ఏమాత్రం పరిగణలోనికి తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2 సార్లు తాను సీఎంగా బాధ్యతలు నిర్వహించానని పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో తీవ్ర విద్యుత్ కోతలతో ప్రజలు నానా ఇక్కట్లు పడ్డారని ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ కేటాయింపులు సరిగ్గా జరగలేదన్నారు. అందుకే దీర్ఘకాలిక చర్యలతో పాటు స్వల్పకాలిక చర్యలు తీసుకున్నామని అన్నారు. విద్యుత్ చట్టం 2003 కింద ఏర్పాటైన ఎస్ఈఆర్సీ సమగ్ర విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేసే న్యాయ వ్యవస్థ, దాని పరిధిలో జరగాల్సిన వాటిని ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు ద్వారా చేయడానికి వీల్లేదు. కమిషన్ ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేనేలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పలువురితో పాటు అప్పటి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా ఎస్ఈఆర్సీలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అప్పుడు ఎస్ఈఆర్సీ అందరి వాదనలు విన్న తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులపై నాడు విపక్ష ఎమ్మెల్యేగా ఉన్న నేటి సీఎం రేవంత్ రెడ్డి
అప్పీలేట్ అథారిటీలో అప్పీల్ చేయలేదని గుర్తు చేశారు. మొత్తంగా చూస్తే కమిషన్ విచారణ ప్రక్రియ అంతా ఏకపక్షంగా చట్ట వ్యతిరేకంగా జరుగుతుందని ప్రస్తావించారు. జస్టిస్ నరసింహారెడ్డి నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదన్నారు. కమిషన్ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వకముందే జస్టిస్ నరసింహారెడ్డి ఒక నిర్ణయానికి వచ్చేశారని ప్రస్తావించారు. విద్యుత్ వ్యవహారాలపై కమిషన్ విచారణ నామమాత్రమేనని స్పష్టమవుతుందని పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఎర్రవెల్లిలోని నివాసంలో జరిగిన సమావేశంలో ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై చర్చించారు. పార్టీలోంచి కొందరు పోయినా నష్టం లేదన్న కేసీఆర్ మళ్లీ మంచి రోజులొస్తాయని ప్రజా ప్రతినిధులకు ధైర్యం చెప్పారు. ఎప్పటికైనా ప్రజలతో మమేకం అయ్యేది బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. పలువురు మాజీ మంత్రులు, గులాబీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఎర్రవెల్లిలో కేసీఆర్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా గులాబీ నేతలకు కేసీఆర్ కీలక సూచనలు చేశారు. కొందరు నాయకులు బీఆర్ఎస్ ను వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదన్నారు కేసీఆర్. ఎవరు అధైర్యపడాల్సిన పని లేదని, పార్టీకి తిరిగి మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ప్రజలతో మమేకమయ్యేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తొలినాళ్ల నుంచి అనేక మంది అనేక విధాలుగా అవమానాలకు, అవహేళనలకు గురి చేసిన బీఆర్ఎస్ ముందుకు సాగిన తీరును ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ వివరించారు. 2004 అనంతరం రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఎదురైన పరిస్థితులు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను ఆయన ఉదాహరించారు. పార్టీ నుంచి కొందరు వెళ్లిపోయినంత మాత్రాన ఏదో జరుగుతుందని భయపడాల్సిన పని లేదని ఆయన వారికి భరోసా ఇచ్చారు. వైఎస్ హయాంలో ఇలాంటివి ఎన్ని జరిగినా భయపడలేదని వారికి గుర్తు చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చి దాదాపు 7 నెలలు కావస్తున్నా ఒక్క మంచి పనైనా చేసిందా? రైతులు, చేనేత కార్మికులు, యువకులు, మహిళలకు ఉపయోగపడే పనులేమైనా జరిగాయా? కనీసం పింఛన్లైనా ఇస్తున్నారా అని ఆరా తీశారు. ఆయా నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వంపై అప్పుడే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఒకరిద్దరు నేతలు ప్రస్తావించగా, చేతగాని సర్కార్కు చేతులెక్కువ అన్నట్టే తయారైంది పరిస్థితి అని వ్యాఖ్యానించారు. రేవంత్ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాల అనంతరం క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, ఆ నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీలోనే పెళ్లుబుక్కుతున్న అసంతృప్తిని నాయకులు కేసీఆర్ కు వివరించారు. పాలనపై దృష్టి పెట్టకుండా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఢిల్లీ టూర్లు, మంత్రుల సమన్వయ లోపం వంటి విషయాలు చర్చకు వచ్చాయి. రోజు రోజుకు రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు, నేతన్నల ఆత్మహత్యల ఘటనలపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హామీల అమలులో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఎండగట్టారు. ఎన్నికల వేళ కారు కూతలు కూసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్ని పథకాల్లో కోతలు విధించే కుట్రలు చేస్తోందని విమర్శించారు. రైతు భరోసా దేవుడెరుగు, కనీసం రైతు బంధైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేయకుండానే గ్రామాల్లో పాలాభిషేకాలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 5 ఎకరాల లోపు రైతులు ఎవరికీ 2 లక్షల రుణాలు లేవన్న నిరంజన్ రెడ్డి, గ్రామాలు, మండలాల వారీగా రైతులు తీసుకున్న రుణాల జాబితాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలప్పుడు కారు కూతలు ఎన్నో మాట్లాడారు. అమలు విషయం వచ్చినప్పుడు
దేంట్లో ఏది కోత విధించి ఎట్లా అమలు చేయగలం, ఎట్లా మినిమైజ్ చేయగలం అనేటువంటి చర్చను లీకుల ద్వారా బయటికి ఇస్తున్నారు. ఏప్రిల్ మేలో ఇచ్చే పెన్షన్స్, ఆసరా పెన్షన్స్ ఇవ్వలే రాష్ట్రంలో. రైతులు వానకాలం వచ్చింది, పునాస పంటలు అన్నీ దాదాపు కొలిక్కి వచ్చినాయి, ఇక వరి నాట్లే ఉన్నాయి, ఇంకెప్పుడు ఇస్తారు, రైతు బంధు ఎప్పుడు ఇస్తారు సార్ మమ్మల్ని అడుగుతున్నారు. రైతు భరోసా వాళ్ళు చెప్పినటువంటిది దేవుడు ఎరుగు. పాత రైతు బంధు కింద ఇచ్చేటువంటి డబ్బులే ఇస్తలేదు సర్కార్, కుంటి సాకులు చెప్తా ఉంది. ఇన్ని వాయిదా వేసుకుంటా పోతున్నారు. మీరు ఎన్నికలప్పుడు ఏం చెప్పినారు? కేసీఆర్ సర్కార్ అమలు చేయకుండా మిగిలిపోయింది మొత్తం ఎంత రుణమాఫీ ఎంత ఉందో అది మొత్తం మేము మాఫీ చేస్తామని చెప్పినారు. మీరు మొన్న మాట్లాడినప్పుడు క్యాబినెట్ తర్వాత మీరు ప్రకటించినప్పుడు ఏం చెప్పినారు? 2018 నుంచి 2023 డిసెంబర్ అన్నారు. మరి 2018 కంటే ముందు ఏవైతే కేసీఆర్ ఇవ్వలేదని మీరు పెడబొబ్బలు పెట్టినరో మరి అది గాలిపోతుందా? అది ఇస్తారా ఇయ్యరా? 19,000 కోట్లకు గాను 14,000 కోట్ల పైచీలకి ఇచ్చినాం మేము. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ పెడబొబ్బలు పెట్టింది ఏంది? మేము ఇట్లా రాగానే అట్లా ఇస్తామన్నారు. డిసెంబర్ 9 చెప్పింది, ఉరుకురుకులాడి చెప్పారు, ఎదలు దంచుకొని చెప్పారు. తీసుకొని వాళ్ళు ఉంటే ఉరకండి బ్యాంకులకు అన్నారు. ఓ అబ్బాయి ఎన్ని మాటలు. ఇక మళ్ళీ ఇప్పుడు 15 ఆగస్టుకు మీరు వాయిదా వేసుకున్నారు. ఈ లోపల మీరేదో కసరత్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ మౌలికంగా మేము అడుగుతున్నది ఏంటంటే, ఆ రోజుకి ఎన్నికల నాటికి ఇవ్వకుండా మిగిలిపోయినటువంటి రుణమాఫీ ఆ రైతాంగానికి అంతా ఇస్తారా ఇయ్యరా మీరు చెప్పాలి. 5 ఎకరాల లోపు ఉండి భూమి కలిగి ఉండి రుణభారం ఉన్నటువంటి రైతుల వివరాలు ప్రకటించండి. 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను ప్రకటించండి. ఎందుకంటే 5 ఎకరాలకు లోబడి ఉండేటువంటి ఏ రైతులకు కూడా ఈ రాష్ట్రంలో ఏ బ్యాంకు కూడా ₹1,00,000 మించి రుణం ఇయ్యదు. ఇచ్చినట్లుంటే చూపియండి. 2 లక్షల రుణం ఇవ్వాలి బ్యాంకు అంటే ఖచ్చితంగా ఎక్కువ భూమి ఉండాలి. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం భూమిలో 1,52,00,000 ఎకరాల భూమిలో, సాగుకు యోగ్యమైన భూమిలో సుమారు 1,36,37,00,000 ఎకరాల భూమి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతుల చేతుల్లోనే ఉంది. మండలాల వారీగా మీరు జాబితా, గ్రామాల వారీగా మొత్తం ఒక్కో మండలంలో జాబితా విడుదల చేయండి. మేము డిమాండ్ చేస్తాను. ఆల్లేదు సూలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు రుణమాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందట. దానికి గ్రామాలలో సంబరాలంటే మన అర్థం పడతాం ఉందానండి. పాలాభిషేకాలు చేస్తుంది. సిగ్గు లేకుండాలి కదా ఇట్లా చేయనికే. పోనీ అమలు అయినాడన్నా నువ్వు ఇచ్చిన 10 మందికో 5 మందికో ఇచ్చినాడన్నా పాలాభిషేకం చేస్తే ఓ 7 పేడ్చినట్లు. గతే లేదు ఇప్పటికీ పాలాభిషేకాలు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కూడా ప్రతిదానికి ఫలితం లేకుండానే, ఫలితం రాకుండానే ప్రమోషనల్ యాక్టివిటీ మొదలుపెట్టింది. ఎవరైనా చేస్తారా అనండి ఇట్లా. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.